అంతా వెంట వెంట అశ్విని తర్వాత భరణి. గీతా ఆర్ట్స్ అల్లు రామలింగయ్య గారు గొప్ప కమ్యూనిస్ట్. గీతా ఆర్ట్స్ ఎందుకు పేరు పెట్టారో ఉత్తరోత్తర అల్లు అరవింద్ గారు వివరించారు. ఏదైనా గీతా సారాంశం ఏంటంటే మంచి కర్మకి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. వెరీ సింపుల్, అంతకన్నా ఏం లేదు. అలాగే వేటూరి మహానుభావుడు ఏనాడైతే అరవింద్ గారి గురించి ఒక్క లైన్ చెప్పాడు, అది జీవితాంతం మర్చిపోలేను. నిజంగా లక్షలు ఇవ్వచ్చు ఆ పదానికి. ఏమిటంటే అల్లు అరవింద్ని సంధి చేసి అల్లరి విందు అన్నారు. ఆయన ఎక్కడున్నా సరే మామూలు సరదాగా ఉండడానికి, అల్లరి చేయడానికి, కాకపోతే విందులాంటి అల్లరి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అరవింద్ గారిని చాలా తక్కువ సార్లు కలుస్తాను, కానీ ప్రతిసారి ఓ మొమెంటరీ, ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అలా మిగిలిపోతుంది. అలాంటి అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాగా ఈ సినిమా అవుతుంది, దయచేసి ఖాళీగా ఉంటే మీరు ఒకసారి చూడండి అంటే, నేనే ఎందుకు చూడాలి సార్ అంటే, దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కన జొన్నవిత్తులు గారు కూడా ఉన్నారు కదా అన్న. నేను ఆయన కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా. సరే నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్కి అల్లు అరవింద్ గారి ఏ అక్కడికే వెళ్ళి చూసాం సార్. సో ఇట్ వాజ్ నాట్ థియేటర్ సార్, ఇట్ వాజ్ ఎ టెంపుల్ ఎస్టర్డే. ఇట్ వాజ్, ఐ థింక్ ది ఫీలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఒక కూర్చున్న 5వ నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం. ఏనాటి భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు, నరసింహస్వామి, ఆ రోజారమణి, జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది. నాకు అలా వస్తూనే ఉంది ఒక్కొక్క సీను. ఇది సినిమా